హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటముని రెడ్డి గోపాలపురం. 17వ తేదీ విత్తనం మా పొలాల్లో పచ్చగింజ విత్తనం నాటినాను చెప్పినాం కదా. సగం వరకు వచ్చింది. ఎండలు ఎక్కువ ఉండటం వల్ల ఎంత సమ్మ చేసినా కానీ సగం గింజ నిలిచి పుడిచింది. సగం గింజ లోపలనే పుచ్చి పుడిచింది. గింజ అంతా చూడండి, గింజ లోతు పడి పుడిచింది, పుచ్చి పుడిచింది. పోతే మళ్ళా రియాక్షన్ మొత్తం రాందిక్కడంతా మళ్ళీ గింజ నాటినాము. నిన్న సాయంత్రం నాటడం జరిగింది. మళ్ళీ సరబోడు వాటర్ నీళ్ళు పట్టినాము. లోతులో గింజ పడిపోయిందంతా. ఇప్పుడు ఒక లేటు 7 రోజులు నాకు లేటుగా వస్తూ ఉన్నది. కొన్ని దిక్కలు మొత్తం నిలిచి పొడిచింది రాకుండా. దాన్ని మొత్తం మళ్ళీ విత్తనం నాటాము. విత్తనం వేసాము మొత్తానికి. మళ్ళీ నీళ్ళు పెట్టాము. ఈ ఎండ ఎక్కువ కాయటం వల్ల ఎంత సమ్మె చేసినా లాగేస్తూ ఉండదు అనమాట. ఈ బట్టకి గింజ అవసిపోతూ ఉన్నది. కానీ కొన్ని దిక్కలు ఇది చూడండి, మొలక 7 రోజులకి ఇప్పుడు చిన్నగా వస్తూ ఉన్నది. రోజు పడిపోయింది గింజి. ఇది చిన్న మొలక ఇప్పుడు వస్తూ ఉన్నది తీసుకొని. దాని దిక్కలు మళ్ళీ నిన్న విత్తనం నాటడం జరిగింది. మళ్ళీ నీళ్ళు వేస్తున్నాము. చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇందులో కూడా ఇప్పుడు లోతు పడిపోయింది. వారానికి 7 రోజులకి ఇప్పుడు ఒక తీసుకొని వస్తూ ఉన్నది. చూడండి, చిన్న మొలక. ఇది ఫ్రెండ్స్ మా రైతు కష్టం. చూడండి ఫ్రెండ్స్, మా బాధలు. విత్తనాలు వేసుకుని నాటడం, నీళ్ళు పెట్టుకోవడం, మళ్ళీ పోవటం, మళ్ళీ నాటుకోవడం. ఇది మా పరిస్థితులు. ఓకే ఫ్రెండ్స్.